దుర్ఘటన తొక్కిసలాట్లో చాలామంది చనిపోయినట్టు సమాచారం. చనిపోయినటువంటి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. క్షతగాత్రులకు అత్యంత మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి. మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా రెండు ప్రభుత్వాలు ఆదుకోవాలనేది మా విజ్ఞప్తి. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన తదనంతరం చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలను చూస్తుంటే ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి ఈపాటి ముఖ్యమంత్రి ఇండియాలో లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి ఏ ప్రభుత్వం అయినా చాలా ఎంఓయూలు చేసుకుంటుంది. అందులో చేసుకున్నటువంటి ఎంఓయూలన్నీ కూడా అమల్లోకి వచ్చినటువంటి దాఖలా గతంలో లేదు, ఈరోజు కూడా ఉండదు. 1,82,000 కోట్లు ఎంఓయూలు చేసుకోవడమే పెట్టుబడులు తరలి వచ్చినట్టుగా ఆయన భ్రమిస్తూ ఉన్నాడు. అయితే ఇదే సందర్భంగా ఈ ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి, అనేక సందర్భాల్లో అనేక ఎంఓయూలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటంటే, దావోస్లో జరిగేది ఓన్లీ నెట్వర్కింగ్ మాత్రమే, అంతకుమించి అక్కడ ఏమీ ఉండదు అని ఆయన అంటున్నాడు. ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిప్యూటీ సీఎం గారైనటువంటి బట్టి విక్రమార్క గారు వారంటున్నటువంటి మాట ఏంటంటే, ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని అంటూ ఉన్నారు. ఒకవైపు అభిప్రాయాలు, వాస్తవాలు ఆ రకంగా ఉంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ దేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకున్నాం, ఈ పెట్టుబడులు వచ్చినటువంటి భ్రమింపజేసేటువంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ముఖ్యమంత్రి గడిచిన సంవత్సరం కూడా దావోస్లో ఎంఓయూలు చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఎంఓయూల విలువ 40,000 కోట్లు. దాంట్లో ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ప్రకారం 10-12,000 కోట్లు మాత్రమే మెటీరియలైజ్ అయినాయి. ఇదొక భాగమైతే ఇందులో ఇంకొక గొప్ప కోణం ఏంటంటే, మొన్న అక్కడ ఎంఓయూలు చేసుకున్నటువంటి వాళ్ళల్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళు రామ్కి కావచ్చు, మేఘా కావచ్చు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడికి సంబంధించినవి. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎంఓయూలు చేసుకున్నారు. అంటే ఫిగర్ ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే తప్ప ఇది రేవంత్ రెడ్డి గారు నేను గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నా అనేటువంటి దాన్ని నమ్మించడం కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. అసలు జరుగుతున్నది ఏంది? ఆంధ్ర రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి అయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 మాసాలు గడిచిపోయినాయి. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదు, ప్రభుత్వాలు కూడా ఆ పార్టీకి కొత్త కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అనంతరం ఈ దేశాన్ని అత్యధిక రాష్ట్రాలు అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని పాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ అధికారంలోకి రావడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడంలో ఘనమైనటువంటి పాత్ర పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సర్వనాశనం చేస్తే, తెలంగాణ అనలేని పరిస్థితులు తీసుకొస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు యావత్ దేశం ఔరా అనేటువంటి పాలన అందించినటువంటి కేసీఆర్ గారి నుండి అధికారాన్ని
చేజిక్కించుకోవడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నీ ఇన్ని కాదు. 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. మొత్తం మీద వెరసి అన్ని కలిపి 420 హామీలు ఉన్నాయి. ఇవన్నీ ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అమలు చేస్తామన్న హామీలు ఉన్నాయి. 100 రోజులలో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. 5 సంవత్సరాల కాలంలో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. ఈ ఏ ఒక్క హామీ కూడా అమలు కానటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే, ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలు అనేకం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉన్నది. ఇక పథకాల విషయంలో మనందరికీ కూడా తెలుసు, ఏ ఒక్క పథకం నిన్నగాక మొన్న ఈ గ్రామ సభలు జరుగుతున్నటువంటి క్రమంలో చాలామంది రాజకీయాలలో ఉంటాం. మంచి చేస్తే ప్రజలు హర్షిస్తారు, చెడు చేస్తే నిరసిస్తారు. కానీ ఎన్నడూ చూడని విధంగా అన్ని చోట్ల ప్రతిఘటన అనేది ఒక ప్రభుత్వం మీద ఎక్కడ కార్యక్రమం జరిగినా ప్రజా ప్రతిఘటన, ఇది నిరసన కాదు, ప్రజా ప్రతిఘటన అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటా ఉన్నది. ఏ ఒక్క వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కానీ, ఏ ఒక్క వర్గం కానీ సంతోషంగా ఉన్నటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఇక తెలంగాణ వచ్చినటువంటి క్రమంలో అంటే అన్ని రంగాల అభివృద్ధితో పాటు ఐటీ రంగాన్ని కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక అద్భుతంగా ఎంఓయూల ఒప్పందం ద్వారా మాత్రమే అభివృద్ధి సాకారం కాదు, అనేక పార్శ్వాలుగా అభివృద్ధి కొనసాగుతుంటుంది. కాబట్టి అన్ని రంగాలతో పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షించేటువంటి రంగం ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో తనదైనటువంటి ప్రత్యేక ముద్ర వేస్తున్నటువంటి రంగం ఐటీ రంగం. కాబట్టి ఐటీ రంగాన్ని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వం దిద్దినటువంటి తీరు మనమందరం సాక్షిభూతులం. 2013లో 3,27,000 ఐటీ ఉద్యోగాలుంటే 2023 నాటికి 9,05,000 ఉద్యోగాలకు చేరింది అని అంటే ఎంతటి శ్రమ, ఎంతటి ప్రతిభ, ఎంతటి పట్టుదల. పెట్టుబడిదారులలో బడా పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని రావడం జరుగుతుంది. 1,000 కోట్ల, లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం అని అంటే ఆ ప్రాంతంలో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, సేఫ్టీ మెజర్స్ ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం అటువంటి విశ్వాసాన్ని కలిగించగలిగి ఒక సుస్థిర పాలన, తెలంగాణను కళ్ళు మూసుకొని పెట్టుబడులు పెట్టవచ్చు అనేటువంటి విశ్వాసాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ప్రభుత్వం కల్పించింది. ఆ రోజు సుస్థిర పాలనకు మారుపేరు ఈ దేశంలో ఏది అని అంటే తెలంగాణ ప్రాంతం అయితే, ఈరోజు అస్థిరతకు ప్రతిరూపంగా తెలంగాణ రాష్ట్రం పరిగణించబడుతూ ఉన్నది. అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం. ఇక ఆయన అంటాడు కొందరికట అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వారు ఏమంటున్నారు, కొందరికి అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉన్నదట. ఈయన ఏదో గొప్ప పనులు చేస్తూ ఉన్నాడు, ప్రజలంతా ఈయన వైపే పోతున్నారు కాబట్టి ఎదుటోళ్ళు అటువంటి సిండ్రోమ్తో బాధపడతా ఉన్నారని కామెంట్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఉన్నది రేవంత్ రెడ్డికే అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. దానికి నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన సింగపూర్ను స్టేట్ అంటా ఉన్నాడు, అమెజాన్ను వెబ్ సిరీస్ అంటున్నాడు, వికారాబాద్కు పోయి ఆడ టీవీ శానిటోరియం ఉంటే దాన్ని లెప్రసీ అంటా ఉన్నాడు. ఒక సినిమా యాక్టర్ పేరు మర్చిపోతే
ఆయన సిండ్రోమ్ ఏందో బయటపడ్డది. ఒక యాంకర్ ముఖ్యమంత్రి అని ఈయన పేరు బదులు ఇంకో ముఖ్యమంత్రి పేరు చెప్తే ఆయన ఎట్లా పట్టలేకపోయిండో కూడా ప్రజలు చూసిండ్రు. అంటే నీ మీ 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 పరిపాలన అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, అసహనం, ఈ అత్యుత్సాహం వెరసి రాష్ట్ర ప్రజలకు శాపంగా తయారైంది. ఎటువంటి రాష్ట్రం, ఎటువంటి పాలన మనం చూసినాం. అందుకనే ఇక ముఖ్యమంత్రి గారి కార్యాలయ నిర్వహణ కూడా చూస్తూ ఉన్నాం. ఎవరు పెడతారు కమాండ్ కంట్రోల్లో? కమాండ్ కంట్రోల్లో ఒక ముఖ్యమంత్రి అనేట ఆయన అంత అద్భుతమైనటువంటి సెక్రటరీ. మనం అందరం చూస్తాం, సెక్రటేరియట్ ముందు నుంచి పోయే సామాన్యుడు కూడా ఇటువంటి అదృష్టం ఏ మహానుభావునికి దక్కుతుందో అని రీతిగా తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ నిర్మించుకుంటే ఈయన ఎక్కడి నుంచి నడుపుతూ ఉన్నాడు పాలన? కమాండ్ కంట్రోల్. కమాండ్ కంట్రోల్ అంటే ఏంది? నేరస్తులకు సంబంధించినటువంటి దాన్ని మంచి చెడు విచారించేటువంటిది అది. ఈయన ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడా, లేకుంటే పోలీసు వ్యవహారాలు, లేకుంటే మాఫియాలు, లేకుంటే కబ్జాలు, ఈ సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడా? ఒక ఇంట్లో వ్యవహారం, కమాండ్ కంట్రోల్లో వ్యవహారం తప్ప ఈ మధ్యకాలంలో మేము క్లోజ్గా చూస్తూ ఉన్నాం. ఎన్నడూ కూడా సెక్రటేరియట్కి వచ్చి ఎటువంటి సెక్రటేరియట్ అది? నేను కూడా చాలా సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో సెక్రటేరియట్కి పోతే అందులోకి పోగానే ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. అటువంటి అంటే ఇక్కడ పాలన అనేది వదిలేసి ఇక వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు ఆ దిశగా పాలన సాగుతూ ఉన్నది. అందుకనే ఈ గ్రామ సభలు ఏ రకంగా అటర్ ఫ్లాప్ అవుతున్నాయి అనడానికి నా దగ్గర ఇవన్నీ కూడా ఏ గ్రామంలో ప్రజలు ఏ రకంగా నిలదీసిండ్రు అనేది పెద్ద గ్రామాల వారీగా ఏ గ్రామంలో ప్రజలు కోడిగుడ్లు విసిరేసిండ్రు, మంత్రులను నిలదీస్తూ ఉన్నారు అనేదానికి నిదర్శనం. ఇదేది మా పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. ఇదేది ఇక్కడ ఒక పేపర్లో ప్రజలు నిలదీస్తున్నటువంటి ఫోటోలు. వాస్తవాలు ఈ రకంగా ఉంటే మాకు అర్థం కాదు. ఈ ఆన్గోయింగ్ స్కీమ్స్, రైతు బంధు గతంలో మేము ఇచ్చినటువంటి కార్యక్రమం, వీటికి పైలట్ ప్రాజెక్ట్ ఏందండి? అనేక సందర్భాల్లో సజావుగా అమలైనటువంటి స్కీమ్ విషయంలో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇది ఓన్లీ కాలయాపన చేసేటువంటి దుర్మార్గం లేదా ఎగ్గొట్టేటువంటి దుర్మార్గం తప్ప ఇంకొకటి కాదు. అందుకనే వైఫల్యాలు ఈ రకంగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంటే దావోస్కు పోయినాం, 1,82,000 కోట్ల పైగా పెట్టుబడులు వచ్చేసినాయి, 3 పూలు 6 కాయలు చేసినాం అని భ్రమలలో ప్రజల్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈయన ఊహల పల్లకిలో ఊరేగుతూ అందరినీ ఆ రకంగా ఊరేగమన్నట్టున్నది. కేసీఆర్ గారి పాలన అంటే సమస్యల పరిష్కారం, రేవంత్ రెడ్డి పాలన అంటే ప్రమాణాలు, పలాయనాలు. కేసీఆర్ గారి పాలన సమస్యల పరిష్కారానికి నిలువెత్తు సాక్ష్యం. కేసీఆర్ గారిది సుస్థిర పాలన అయితే రేవంత్ రెడ్డిది అస్థిర పాలన. ఇలా కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మవిశ్వాసంతో గుండెల మీద చేయి వేసుకొని మా జీవితానికి భరోసా ఈ ప్రభుత్వం అనేటువంటి సంతృప్తితో సంతోషంగా బతికితే ఇవాళ ఏ వర్గం వాళ్ళు ఏ క్షణాన ఆత్మహత్యలు చేసుకుంటారు అనేటువంటి విశ్వాసరహితమైనటువంటి స్థితి. అందుకనే ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు మాని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టండి.
కేసీఆర్ నాయకత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ అన్ని రంగాల్లో గొప్పగా ఉండాలనేది మా ఆకాంక్ష. తెలంగాణ నిజంగా బాగుపడితే సంతోషించేటువంటి మొదటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ వరుసలో మేమందరం ఉంటాం. కారణం తెలంగాణ రాష్ట్రం రావాలి, సాధించబడ్డ తెలంగాణ బంగారు తెలంగాణగా తన ప్రస్థానాన్ని కొనసాగించాలి అనేది ఆకాంక్షించి పరితపించి ప్రతిక్షణం ఆశతో బతికేటువంటి వాళ్ళం అయినటువంటి మేము తెలంగాణ శ్రేయస్సును కోరుతాం. అయితే శ్రేయస్సు అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తామని చెబుతూనే వాస్తవానికి ఎక్కడికక్కడ భస్మీపటలం చేస్తున్నటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఎండగడతాం. ఇవాళ మేము పిలుపివ్వకముందే మేము ఇంకా ప్రభుత్వాన్ని కొంత సంయమనంతో గమనిస్తూనే ఉంటే మాకంటే ఎక్కువ ప్రజలు ఆక్రోషంతో స్పందిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరండి, ఏ పార్టీ వాళ్ళు? మీరు ఇక్కడ గ్రామ సభలలో జరిగేటువంటి తీరునైతే నిష్పక్షంగా గ్రహించేటువంటి గమనించేటువంటి పాత్రికేయ పెద్దలుగా మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా మీరు మాకు హామీలు ఇచ్చిండ్రు, అమలు కావడం లేదు, మళ్ళీ మాయమాటలు టకుటమార గోకర్ణ గజకర్ణ విద్యలతో ఇంకా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మాటల మీద చేతల మీద విశ్వాసం సన్నగిల్లినటువంటి ప్రజలు వాళ్ళుగా బయటకు వచ్చి నిలదీస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజా ప్రతిఘటనకు నిదర్శనమైనటువంటి సంకేతాలు. కాబట్టి ఇప్పటికైనా సవరించుకొని ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా మీ వ్యవహార శైలి, మీ పాలన సాగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. పెద్దలు మధుసూదనాచారి అన్న గారు చాలా విషయాలు చెప్పిండ్రు. ఒకటి రెండు విషయాలే నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా మా వికారాబాద్కు సంబంధించి అనంతగిరి కొండల ఈకో టూరిజం గురించి 1000 కోట్లతోటి MOU చేసుకోవడం జరిగింది అనేటటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీద మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. మొన్ననే నేను ప్రెస్ మీట్ పెట్టి మా వికారాబాద్లో కూడా చెప్పిన, ఏంటంటే అప్పుడప్పుడు మనం వెనకటి కాలంలో చూసేటోళ్ళం, పెళ్ళి అవుతున్నదంటే పెళ్లి పిల్లగాని ఎదుర్కరానికే పోతుండ్రి, ఎదుర్కోళ్ళు అంటుండ్రి అన్నట్టు. డప్పులు బజానా అవన్నీ తీసుకొని పోయి పెళ్లి పిల్లగాన్ని ఎదుర్కొస్తుండ్రి. అట్లా రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదుర్కోళ్ళలాగా విమానాశ్రయం పోయి ఎదుర్కొని వచ్చిండ్రు. తీరా చూస్తే ఏంటంటే బట్టి గారు చెప్పిరి, ఇందాక అన్న చెప్పినట్లు MOU చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు మనకు వస్తాయని కాదు. MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే. అయినా కానీ మేము ఓపెన్ టెండర్లు పిలుస్తాము, దాంట్లో వీళ్ళు కూడా పాల్గొంటారు అనేటటువంటి విషయము బట్టి గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు. అంటే ఈ MOUలన్నీ కూడా ఏమి పేటెంట్ హక్కేం కాదు, ఇక మాకు వస్తాయనేటటువంటిది, పెట్టుబడులు వస్తాయనేటటువంటిది కాదు అని మీ ఉప ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రంటే మీ దాంట్లోనే మీకు సమన్వయం లేదు, దిక్కు దివాన లేదు అనేటటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇక ఆ అనంతగిరి కొండలను 200 ఎకరాలను మెగాకు దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. డెవలప్మెంట్ చేయాలా, కానీ ఈ కంపెనీ ఏం కంపెనీ అంటే ఇంజనీరింగ్ కంపెనీ. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి వెల్నెస్కు ఏం సంబంధం? అనంతగిరిలో పెట్టబోయేదేమో వెల్నెస్ సెంటర్ అని చెప్పబడుతుంది, నీవు అప్పగిస్తున్నదేమో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి. ఇదే కంపెనీని ఒకప్పుడు నువ్వు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ, దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా, దీనికి ఏమి కూడా ఇవ్వకూడదు అనేటటువంటి మాట్లాడిన నువ్వే పొయ్యి మళ్ళా దావోస్ లోపల
1000 కోట్లకు అగ్రిమెంట్ చేసుకొని వస్తావు. నేను ఒక మిత్రునితో మాట్లాడుతుంటే మొన్న మాకు చెప్పే మా హరీష్ అన్న కూడా చాలా క్లియర్గా చెప్పిండు ఇదే విషయం. ఏంది అంటే ఊళ్ళల్లో ఎడ్లు అమ్ముతుంటే ఇంటి ముందలోడు ఎడ్లు అమ్మేటోడు ఉన్నాడు అనుకో, కొనుక్కునేటోడు ఇంటేంటోడే ఉన్నా కానీ ఆడమ్మరంటే ఈడు కొన్నాడంట. ఏం చేస్తాడంటే దీన్ని పట్నం తీసుకొని పోతాడు, ఎడ్లను పట్నం తీసుకొని పోయి ఇదే మళ్ళీ ఇంటి ముందర ఆయన పట్నం తీసుకుపోయి అమ్మితే ఇంటెనకని ఉన్న ఆయన ఎల్లయ్య పోయి మళ్ళీ పట్నంలో కొనుక్కొని వస్తాడు. ఏందా ఇంటే అంటే ఊళ్ళోనే కొన్నాడు అనుకో, ఎడ కొన్నారంటే ఈ ఇంటి ముందర మల్లయ్య దగ్గర కొంటే ఏం బాగుంటుంది అని అదే ఎడ్లను పట్నంలో కొనుక్కొని వచ్చినట్టున్నది. మరి హరీష్ అన్న చాలా క్లియర్గా చెప్పిండ్రు. అగ్రిమెంట్ చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉండేది హైదరాబాదు జూబ్లీ హిల్స్లోనే, మెగా కృష్ణారెడ్డి ఉండేది జూబ్లీ హిల్స్లోనే. రోడ్ అవతల ఒకరు, రోడ్ ఇవతల ఒకరు. ఈయనింటికి ఆయనన్న పోవచ్చు, ఆయన ఇంటికి ఈయనన్న రావచ్చు. అక్కడేమన్నా అగ్రిమెంట్ చేసుకుంటేనన్నా చూసేటోనికి సింగారం ఉంటుంది. మరి మీరు ఇద్దరు కలిసి హైదరాబాద్కి వెళ్ళి ఇద్దరు కలిసిపోయి దావోస్ పోయి అక్కడ అగ్రిమెంట్ చేసుకొని వస్తే దాని అర్థం ఏందన్నట్టు? ఇది మీ అవసరాల గురించి ఉత్తుత్తి అగ్రిమెంట్ అనేటటువంటిది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. తొందర లోపల వికారాబాద్ నుంచి మేము ఉద్యమం కూడా తీసుకుంటాము. ఎందుకంటే అనంతగిరి గుట్టను మెగా కృష్ణారెడ్డికి దారాదత్తం చేసి రాసియనీకే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వేరే వాటి మీద దృష్టి పెట్టు. ఇప్పుడు అదే రోడ్డు మీద అంటే అప్పా జంక్షన్ నుంచి పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ పోయేటటువంటి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఆ రోడ్డు మీదనే ముఖ్యమంత్రి గారు పోతుంటారు, ఆ రోడ్డు మీదనే గౌరవ స్పీకర్ గారు పోతుంటారు. ఆ రోడ్డు చూస్తే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంది. ఆల్రెడీ 1000 కోట్లు ఎప్పుడో శాంక్షన్ అయి ఉన్నాయి. దాన్ని ఏమి చిక్కులు ఏమున్నాయో, లీగల్కి సంబంధించిన ఏమున్నాయో దాన్ని పరిష్కరించి దాని డెవలప్మెంట్ గురించి చూడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అంతేగాని అనంతగిరికి ఒక మంచి పేరుంది. తెలంగాణలో ఊటీ అని పిలుస్తారు. తెలంగాణ ఊటీగా పిలువబడుతున్నటువంటి అనంతగిరి కొండలను మీరు మెగా కృష్ణారెడ్డికి దారాదత్తం చేసి రాసియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, డెవలప్మెంట్ చేసేటి చాలా ఉన్నాయి. మీరు ఈ రోడ్డే ఉదాహరణకు పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ పోయేటటువంటి జాతీయ రహదారి రోడ్డును పట్టించుకునే దిక్కు లేదు. మీరు 1,00,000 కోట్లు పెట్టి మూసిని డెవలప్మెంట్ చేస్తామంటుండ్రు. ఆ మూసి పుట్టేది కూడా మన వికారాబాద్ అనంతగిరి కొండలనే. అనంతగిరి కొండలనే మూసి పుడుతుంది. మరి దాని మీద ఖర్చు చేయడానికి మీకు 1,00,000 కోట్లు ఉన్నప్పుడు ఈ రోడ్లకు కానీ ఇటువంటి అవసరాల మీద ఎందుకు దృష్టి పెడతలేరు? నిన్న శంకరపల్లికి కూడా వచ్చి ఇందాక అన్న చెప్పినట్లు నిజాం కాలం నుంచి అనంతగిరి కొండల లోపల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ లెప్రసీ వాళ్ళని తీసుకొచ్చి 2 నెలలు పెడితే మంచిగా అయిపోతారు అని చెప్తారు. అంటే లెప్రసీకి టీబీకి నీకు తేడా తెలియకుండా ఉన్నది. లెప్రసీని తీసుకొచ్చి పెడతారా, టీబీ వాళ్ళని తీసుకొచ్చి పెడతారా? నీకు తేడా తెలియకపోతే ఏమనాలా? సమస్యలు చాలా ఉన్నాయి. ఇందాక గ్రామ సభలు 4 రోజులు గ్రామ సభలు జరిగినాయి అంటే మీరు సావు కబురు సల్లగా చెప్పినట్టు మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని తీసుకుంటారంట. ఇదేం పైలట్ ప్రాజెక్టా? ప్రయోగాత్మకంగా చేసేదా ఇదేమన్నా? ఏదన్నా ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకుంటేనేమో మండలానికి ఒకటో జిల్లాకు ఒకటో తీసుకొని చేస్తారు. నువ్వు అనౌన్స్ చేసినటువంటి పథకాలే గవిటిని అమలు చేయనికే శాతగాక ఇప్పుడేమో మండలానికి ఒక గ్రామం తీసుకుంటారంట. మా వికారాబాద్ నియోజకవర్గం తీసుకుంటే 6 మండలాలు ఉన్నాయి. మున్సిపాలిటీకి అయితే దిక్కే లేదు. నేను కనుక్కున్న మున్సిపాలిటీలో కూడా ఏదైనా వార్డు సెలెక్ట్ చేసుకున్నాడా? మా వికారాబాద్లో 34 వార్డులు ఉన్నాయి, ఏమైనా సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఏం లేదు. చిన్న గ్రామాలను తీసుకున్నాడు. నేను చూసిన మా కోట్పల్లి మండల్ కావచ్చు, మా బంటారం మండల్ కావచ్చు, లేకపోతే వికారాబాద్ మండల్ కావచ్చు, చిన్న గ్రామం తీసుకున్నాడు. నేను మా వాళ్ళని అడిగితే సరే ఆ గ్రామంలోనైనా మొత్తం ఇచ్చిందంటే లేదంట. 5 మందికి 10 మందికి దొంగ సాటున అధికారులు వచ్చి పేపర్లు ఇచ్చిపోయారు సార్ అంటాను. అంటే మీకు ధైర్యం లేదు. ఏం చేస్తున్నారు అనేటటువంటిది అట్టర్ ఫ్లాప్ అయినాం అనేటటువంటిది మీకు కూడా తెలుసు. మీరు ఇస్తున్నటువంటి ఆ పథకాలే తీసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లలో మీరు ఏం చెప్పిండ్రు? ఎస్సీ ఎస్టీలకు 1,00,000 రూపాయలు అదనంగా ఇస్తాము,
మిగిలిన వాళ్ళకైతేనేమో 5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. అంటే వీళ్ళకి 6 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడేమంటుండ్రు మీరు? ముందు మీరు బేస్మెంట్ అయితే కట్టండి, తర్వాత అప్పుడు ఇస్తామంటుండ్రు. ఎస్సీ ఎస్టీలు ఉండేదే పేదవాళ్ళు, వాళ్ళు ఏడికెళ్ళి తీసుకొచ్చి కడతారు? నువ్వు మిగిలిన వాళ్ళకంటే అదనంగా ఇస్తాను బట్టి ₹1,00,000 ముందు వాళ్ళు బేస్మెంట్ కడతారు, దాని తర్వాత విడతల వారిగా ఇవ్వు. ఆ ₹1,00,000 అదనంగా ఇచ్చేటటువంటి మాట పూర మర్చిపోయిండు. దానికి దిక్కు లేదు, దివానా లేదు. ఉపాధి హామీకి సంబంధించింది పెట్టిండ్రు. నేను మొన్న కూడా చెప్పిన, అసలు ఊళ్ళల్లో పోయి కూలి పని చేసుకునేటోడు ఎవర్రా తమ్మి అంటే చెప్పరా? ఎవరైనా అరుగుల మీద కూర్చున్న వాళ్ళు కూడా చెప్తారు కదా. గ్రామ సభలు పెట్టిండ్రు. ఆ గ్రామ సభలు మీరే ఏం చెప్తున్నారు? మళ్ళా ఇది ఫైనల్ లిస్టు కాదు, ఈ లిస్టులో పేరున్న వాళ్ళకి అందరికీ వచ్చినట్లు కాదు పథకాలు, పేరు లేని వాళ్ళకు రానట్లు కాదంట. మరి దీనికి ఇంత హంగామా ఎందుకు? ఇంతమంది అధికారులు ఓవుడెందుకు? ఖాళీ అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ లిస్టే ప్రదర్శించాలనుకుంటే గ్రామ పంచాయతీ దగ్గర బోర్డు ఇట్లా పెట్టేసేస్తే అతికిచ్చేస్తే అయిపోతుంది కదా. దీనికి ఇంత హంగామా ఎందుకు? ఆ లిస్టులో పేరు చూసుకున్నాడు ఎవడన్నా పేరు లేకపోతే మళ్ళీ అప్లై చేసుకుంటారు. సెక్రటరీకో స్పెషల్ ఆఫీసర్ ఉంటే వాళ్ళకి అప్లై చేసుకుంటారు కదా. దీనికి ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చేసి కొండందవి ఎలుకను కాదు నల్లిని పిల్లిని కూడా పట్టినట్లే చూస్తుంటే ఈ ఉపాధి హామీకి సంబంధించి లింక్ పెట్టిండు. మళ్ళా ఉపాధి హామీకి సంబంధించి లింకు పెట్టడంతో ఏమవుతున్నదంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పెట్టి ఉపాధి హామీకి లింకు పెట్టడం చేత చాలామంది అర్హులైనటువంటి వాళ్ళు కూడా ఆ పథకాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఉపాధి హామీ లింకు పెట్టి ఏం చేసిండంటే కనీసం 20 రోజులు 10 దినాలు ఉండాలంట. కొంతమంది దగ్గర ఏమవుతుంది అంటే ఆ జాబ్ కార్డు మీద ఒక్కరే ఉంటారు, లేదని అనారోగ్యం చేతనో ఇంకేదన్నా కారణం చేతనో 20 రోజులు పనిచేయరు, లేకపోతే అక్కడ స్థానికంగా కాకుండా ఇంకెక్కడో పట్నం పోయి ఉండి ఉంటారు, ఈ పని కాకుండా వేరే పని చేసి ఉంటారు. మళ్ళీ నువ్వు పెట్టినటువంటి లిమిట్ 2023-24 సంవత్సరంలో పనిచేస్తేనే వర్తిస్తుందంట. దీంతో ఎంతమంది కోల్పోతారు చెప్పండి? అదీగాక ఉపాధి హామీ పథకం పెట్టుడితో ఏమవుతున్నదంటే పట్టణాల లోపల ఉపాధి హామీ పథకం అసలు ఉండదు. మున్సిపాలిటీలు కొత్తగా చేసిండ్రు ఇప్పుడే. మాది వికారాబాద్ కావచ్చు, తాండూరు, పరిగి, కొడంగల్ ముందే ఉన్నాయి మున్సిపాలిటీ లాగా. ఇప్పుడు మా పక్కనే తీసుకుంటే మొయినాబాదు, చేవెళ్ళ మొన్న చేస్తేవి అంటే ఇంకా చాలా గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాలిటీలే, గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి మున్సిపాలిటీలుగా మార్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ పోతుంది. మరి వాళ్ళకి ఇక ఈ పథకము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తించదా? అందుకే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కూలీలకు ఎంతమంది కూలీలు ఉన్నారో అంతమందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయాలా. ఈ ఉపాధి హామీ పథకంతో పెట్టినటువంటి లింకును తీసివేయాలా. ఇక ఇంకొకటి కూడా చెప్తున్నాడు, అదే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రావాలంటే గుంట భూమి కూడా ఉండొద్దంట. గుంట భూమి కూడా ఉండొద్దంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలా ఇస్తున్నావు అనేది 12,000 అంటే నెలకు ₹1,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవ్వబడుతుంది. మరి ఇప్పుడు పావెకరము, అర్ధ పావెకరము అంటే 10 గుంటలు 5 గుంటలు ఉన్నోళ్ళు కూడా ఉంటారు భూమి. అంతకుముందు గతం లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సర్కార్ భూమి లేదని ఇచ్చుంటారు. 1 ఎకరం ఇచ్చిందనుకో, ఆయనకు 4 కొడుకులు ఉంటే అందరు పంచుకుంటే పావెకరం వస్తుంది. మళ్ళీ ఆయనకి 2 కొడుకులు ఉంటే మనమన్లు అయ్యే వరకు ఆ పావెకరంలో అర్ధ పావెకరం వస్తుంది. అంటే 5 గుంటలు వస్తుంది. 5 గుంటల మీద వాడు వ్యవసాయం చేసుకునేది ఎంత, దాని మీద బతికేది ఎంత? నువ్వు ఇచ్చేటటువంటి ఈ పథకాన్ని వాళ్ళకు వర్తించదంటే ఏమర్థం దాంది? అంటే నువ్వు చెప్పేదాని ప్రకారము వాళ్ళు 5 గుంటలు అమ్ముకొని ఈ పథకానికి అప్పుడు అర్హులు కావాలనా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నువ్వు ఇవే అంటున్నావు. మరి 5 గుంటల మీద అదే నీవు ఇస్తుంటున్నటువంటి రైతు భరోసా ఫస్ట్ 15,000 చెప్పినావు, ఇప్పుడు 12,000 అంటున్నావు. కానీ ఎకరానికి 12,000 ఇస్తుంటున్నావు కదా, 5 గుంటలకు లెక్క పెడితే ఎంత వస్తుంది?
ఎకరానికి 12,000 అయినప్పుడు ఆ అర్ధ ఎకరానికి 6,000 వస్తుంది, పావు ఎకరానికి 3,000 వస్తుంది. 5 గుంటలకు అంటే అర్ధ పావు ఎకరానికి 1,500 వస్తుంది. నువ్వు ఇచ్చేదేమో 1,500, ఎగ్గొడుతున్నదేమో 12,000. అంటే 5 గుంటలోనికి 12,000 ఎగ్గొట్టి 15,000 ఇస్తున్నావు అంటే 10,500 రూపాయలు లాస్. అదే పావెకరం ఉన్నోనికి 10 గుంటలు ఉన్నోనికి చూస్తే నువ్వు ఇస్తున్నది 1,500 అంటే 3,000, కానీ ఎగ్గొడుతున్నది వచ్చేసి 12,000 అంటే 9,000 లాస్. అర్ధ ఎకరం ఉన్నోనికేమో 6,000 ఇస్తావు, నువ్వు ఎగ్గొడుతున్నది 12,000 అంటే 6,000 లాస్. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేసేది ఏంటంటే, 1 ఎకరం భూమి ఉన్నటువంటి లోపున్నటువంటి వాళ్ళందరికీ కూడా రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలా. ఎందుకంటే నువ్వు ఇస్తా అంటున్నావు కదా, ఎకరానికి 12,000 ఇస్తా అంటున్నావు కాబట్టి ఎకరానికి సరిపోయేటంతా ఇప్పుడు నీ లెక్క ప్రకారం అయితే 1 ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకి సరిపోదు, అంతకంటే ఎక్కువ ఉంటే సరే ఓకే. ఏమవుతున్నది ఇది అంటే, అంతకుముందు మనం చూసినాం కేసీఆర్ గారి గవర్నమెంట్ లోపల ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి రైతు బీమా అనేటటువంటి పథకము, 1 గుంట భూమి ఉండి ఏం కారణం చేత చనిపోయినా కానీ 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేది మనం చూసినాం. దాంతో చాలామంది ఏం చేసుకున్నారంటే, తండ్రుల పేరు మీద, తల్లుల పేరు మీద, తాతల పేరు మీద ఉన్నటువంటి భూమిని 1 గుంట, 2 గుంటలు, 3 గుంటలు ఇట్లా పిల్లల పేరు మీద, అందరి పేరు మీద కుటుంబం లోపల అందరికీ డివైడ్ చేసుకున్నారు. లేకపోతే కూడా ఇంకా కొనుక్కున్నారు, ఇంత ఒక గుంట 2 గుంటలన్న వేరేళ్ళ దగ్గర కొనుక్కున్నారు. ఎందుకంటే ఈ రైతు బీమా పథకం వర్తిస్తుంది, ఏదన్నా ప్రమాదం చేత చనిపోతే మాకు 5 లక్షలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారి గవర్నమెంట్ లోపల ఆస్తులు కొనుక్కొని పథకాలకు అర్హులయ్యిండ్రు. ఇప్పుడు మా కర్ణాటక మాకు దగ్గర ఉంటుంది, పక్కనే కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది కాబట్టి పక్క రాష్ట్రాల్లో వచ్చి కూడా 3 గుంటలు 4 గుంటలు కొనుక్కున్నారు బార్డర్లో. ఎందుకంటే కేసీఆర్ గారు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు, ఏదన్నా ప్రమాదం చేత మేము చనిపోతే 5 లక్షలు వస్తాయని చెప్పి కొనుక్కున్నారు. నీ కాలంలో ఏమవుతున్నది తెలుసా, పథకాలకు అర్హులు కావాలంటే ఉన్నటువంటి భూమిని అమ్ముకోవాల్సి వస్తుంది. 5 ఎకరాలు 5 గుంటల భూమి ఉన్నదంటే దాన్ని అమ్ముకుంటేనే నీకు ఇందిరమ్మ రైతు భరోసాకు అర్హులయ్యేటట్టున్నారు. మరి ఏం పాలన చేస్తున్నట్టు నువ్వు? చాలా విషయాల మీద ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చేసుడు అనేటటువంటిది బంద్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్కి ఒక విషయము, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి జనాభా చాలా ఎక్కువ ఉంటుంది. మీరే చెప్పిండ్రు 42% బీసీల రిజర్వేషన్ పెంచుతాము అనేటటువంటి మాట చెప్పినావు. మా బీసీలందరూ కూడా ఏమనుకున్నారంటే 42% పెంచితే మా పిల్లలకు విద్య లోపల, మాకు ఉద్యోగాల లోపల ఎక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. మరి నువ్వు రిక్రూట్మెంట్ చేసే దాంట్లో కూడా ఈ 42% వర్తింపజేయాలి కదా. అదేగాక తొందర లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో మా వాళ్ళు కూడా ఏం ఆశిస్తున్నారు తెలుసా, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు 42% పెట్టినాకనే ఎలక్షన్లకు పోతావు అని చెప్పి మా బీసీ బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ నువ్వు పెట్టలేదనుకో, నేను బీసీ బిడ్డలందరికీ, మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు కూడా కోరేది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మీ ఊర్లలోకి వస్తే, ఎందుకంటే ఈయన 42% పెంచకపోతే మీకు ఎక్కువగా దక్కాల్సినటువంటి సర్పంచ్ పదవులు కావచ్చు, ఎంపీటీసీ పదవులు కావచ్చు, జెడ్పీటీసీ పదవులు కావచ్చు, కౌన్సిలర్ పదవులు కావచ్చు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా 42% రిజర్వేషన్ పెంచకుండా మీ గ్రామాలకు వస్తే వాళ్ళను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరపున మీకు పిలుపునిస్తూ సెలవు తీస్తుంది.